గారికి అండ్ అలాగే సాయి దుర్గా తేజ్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే నిర్మాత గారు డాక్టర్ ఐశ్వరీ కే గణేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కేఎస్ రవికుమార్ గారికి, అలాగే మా వెంకీ అట్లూరి గారికి, ఆ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ మమితా బైజు గారికి స్వాగతం సుస్వాగతం. ఎస్, మొత్తం పండగ వాతావరణం వచ్చేసిందా? కరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇన్ తెలుగు. స్వాగతం సుస్వాగతం. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్ పైన డాక్టర్ ఐశ్వరీ కే గణేష్ గారు నిర్మాతగా, అలాగే కుష్మితా గణేష్ గారు కో ప్రొడ్యూసర్గా, విఘ్నేష్ రాజా గారి డైరెక్షన్లో, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్తో మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మన యాక్టర్ కరస్వామిగా ధనుష్ గారు కనిపించబోతున్నటువంటి ఫిలిం. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క క్యారెక్టరు మన గుండెల్లో పదిలంగా దాచుకునేలాగా చేస్తూ ఉంటారు మా ధనుష్ గారు. ఆయన యాక్టింగ్ అయినా, డైరెక్షన్ అయినా, ప్రొడ్యూసింగ్ అయినా, లిరిక్ రైటర్ అయినా, సింగర్ అయినా, ఏదైనా 100% డెడికేషన్తో చేస్తారు. కాబట్టే హీ హ్యాస్ ఆల్వేస్ మేడ్ అ మార్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ధనుష్ గారు మరొకసారి టాలీవుడ్కి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ అలాగే మమితా బైజు చేసింది అతి తక్కువ సినిమాలైనా సరే, ఈ తక్కువ సినిమాల్లోనే బోలెడంత వర్సిటాలిటీని చూపించి యూత్ మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మన ప్రేమలు అండ్ డ్యూడ్ హీరోయిన్. కానీ కంప్లీట్ కాంట్రాస్ట్లో ఈ సినిమాలో మనకి కనిపించబోతుంది. అసలు ప్రేమలులో మమితా బైజు ఏనా ఈ మమితా బైజు? ఇంత వర్సిటాలిటీ ఏంటి అనిపించే విధంగా చేసిన మమితాకి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ సార్, మా కేఎస్ రవికుమార్ గారి సినిమాలంటే మనందరికీ చాలా ఇష్టం. ఒక ముత్తు, ఒక నరసింహ, ఒక నాటమే, అలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్సో అన్ని హిట్ ఫిల్మ్స్ని అందించినటువంటి మా రవికుమార్ గారు ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. వారికి కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ ఇది మనకి వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి వస్తున్న 25th ఫిల్మ్. సో గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దామా? డాక్టర్ ఐశ్వరీ కే గణేష్ గారు వారు అద్భుతంగా ఎన్నో సంస్థల్ని రన్ చేస్తూ అసలు వేల్స్ అనేటువంటి గ్రూప్కి చైర్మన్గా, యూనివర్సిటీస్ని దాని ద్వారా ఎడ్యుకేషను, అలాగే ఎంతోమందికి ఫ్రీ సర్వీస్ని కూడా అందిస్తూ ఇప్పుడు సినిమాల్లో కూడా అద్భుతమైనటువంటి విజయాల్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మా సాయి దుర్గా తేజ్ గారు. సంబరాల ఏటి గట్టు కోసం వెయిటింగ్ ఇక్కడ ఈ గట్టు మీద అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. సో వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ వెంకీ అట్లూరి గారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. సో ఈరోజు ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. మరి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ గ్లిమ్స్ ఫ్రమ్ మన కరా ఫిల్మ్ చూసేద్దాము. ఈ కరా అనేటువంటి ఈ సినిమా మొత్తం 90s బ్యాక్డ్రాప్ తీసుకొని చేసినటువంటి రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్గా వచ్చినటువంటి సినిమా. ఆల్రెడీ ట్రైలర్ని తమిళ్లో మీరు చూసుంటారు, కానీ తెలుగు ట్రైలర్ని ఈరోజు సాయి దుర్గా తేజ్ గారు లాంచ్ చేయబోతున్నారు. బట్ బిఫోర్ దాట్ లెట్స్ హ్యావ్ అ స్మాల్ సైలెంట్ గ్లిమ్స్ ఫ్రమ్ కరా. పోర్తొழிల్ అనేటువంటి ఒక సినిమాని డైరెక్ట్ చేసి విఘ్నేష్ రాజా గారు ఫస్ట్ ఫిల్మ్తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. డైరెక్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు, ఎందుకంటే ఆ సినిమాని చూసిన తర్వాత దట్ ఇస్ విఘ్నేష్ రాజా గారు.
అండ్ ఆ సినిమాని చూసిన తర్వాతే ధనుష్ గారు డిసైడ్ అయ్యారంట ఈ డైరెక్టర్తో నేను సినిమా చేయాలి అని. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. ఇక ఈ సినిమాని తెలుగులో అందిస్తున్నటువంటి మన డిస్ట్రిబ్యూటర్స్ విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ సతీష్ గారికి, అలాగే ఆర్ స్టార్ లాజిస్టిక్స్ రాజేష్ కుమార్ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ గురించి ఒక స్పెషల్ ఏవీ చూద్దాము. ఎన్నో అద్భుతమైన తమిళ సినిమాల్ని మనకి అందించడం మాత్రమే కాకుండా అర్జున్ రెడ్డి, సలార్ లాంటి సినిమాల్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి వీరికి శుభాకాంక్షలు తెలియచెప్తూ లెట్స్ హావ్ ద ఏవీ ప్లీజ్. సినిమా అంటే ప్రేమ ఉన్నవారు సినిమాతోనే ఉంటారు. అందుకే తన బిజినెస్లో బిజీగా ఉన్నా కూడా సినిమా రంగంలోకి వచ్చారు నిర్మాత అండ్ డిస్ట్రిబ్యూటర్ సిహెచ్ సతీష్ కుమార్ గారు. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో సతీష్ గారు ఎప్పుడూ రెడీ. సింగం, కబాలి, కాకి, కాంతారా చాప్టర్ 1 వంటి సినిమాలతో పాటు అర్జున్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అండ్ ప్రభాస్ సలార్ సినిమాలను కూడా పంపిణీ చేశారు సతీష్ గారు. సినిమా మీద ప్యాషన్తో ఈ రంగంలో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. గతంలో ధనుష్ గారి ధర్మయోగి మూవీని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసిన సతీష్ గారు ఇప్పుడు కర మూవీతో మరోసారి సక్సెస్ అందుకోబోతున్నారు. ఈ కర మూవీని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మరియు ఆర్ స్టార్ లాజిస్టిక్స్ రాజేష్ కుమార్ గారితో కలిసి ఏప్రిల్ 30న మన ముందుకు తీసుకువస్తున్నారు సతీష్ గారు. విషింగ్ ఆల్ ది సక్సెస్ టు విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ వారికి, అలాగే ఆర్ స్టార్ లాజిస్టిక్స్ వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ సతీష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సతీష్ గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ సినిమాని మనకి తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్కి, అలాగే ఆర్ స్టార్ లాజిస్టిక్స్ వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. ఎస్ సతీష్ గారు, ఇలా వచ్చేయండి సార్, 4 లైట్లు ఎక్కువ ఉంటాయి. గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన మన మిత్రులు, మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ పత్రిక వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అండ్ నేను ఈ స్టేజ్ వరకు వచ్చిన మా అమ్మగారికి, మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్తూ, అండ్ నాకు అనుకుంటూ సపోర్ట్ చేస్తున్న నా భార్య ప్రతిమకు థ్యాంక్స్ చెప్తూ, మా అన్నయ్య గారి సపోర్ట్తో నేను ఇలా ఇంతవరకు ముందుకెళ్తున్నా. అండ్ నా కర ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్, గణేష్ సార్, ఐఎస్ఆర్కే గణేష్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. అండ్ ధనుష్ సార్, మీతో పాటు ప్రతి అంటే నేను చెప్పుకోలేని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చాలా. ఎలాగైనా ఎటువంటి పరిస్థితుల్లో మన ధనుష్ సార్ మూవీని నేను చెయ్యాలి, ఒక పెద్ద హిట్ కొట్టాలి, అది నంబర్స్ ఎక్కడో ఉండాలి, అంత పెద్ద హిట్ కొట్టాలనుకున్న మూవీకి నాకు గణేష్ సార్ ఈ అవకాశం ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు బిగ్ బ్లాక్ బస్టర్. అండ్ తెలుగులో ఇది నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ సాయి దుర్గా సార్, థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ హోప్ ఇది ప్రతి ఒక్కరికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ విధంగా ఉంటుంది అనేది విధంగా కనెక్ట్ అయ్యే కథ ఉన్నది ఇందులోని. అలాగే ఒక ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ఒక పెయిన్ ఎవ్రీథింగ్ కనిపించిన ఒక మంచి కథ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ విఘ్నేష్ సార్. మీ ముందు మూవీ చూశాను, ఇట్స్ బ్లాక్ బస్టర్. మీ సీట్ ఎడ్జ్కి వెళ్ళి కూర్చునే సిచ్యువేషన్స్ ఉన్నాయి దాంట్లో. ఐ హోప్ ఇన్ దిస్ మూవీ ఆల్సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు సేమ్. I hope it's going to be big blaster and big blockbuster. Thank you for giving this opportunity. Thank you, sir. And my friend, Mr. Rajesh Kumar garu. Yes, Star Logistics. Rajesh Kumar garu, to please come onto the stage. ఈ మూవీని ఇంకొంచెం హ్యాపీగా ప్రమోషన్ మంచిగా చేసి గట్టిగా చేయడానికి నా ఫ్రెండ్ రాజేష్ సపోర్ట్తో మేము ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇలాంటి ఈ పెద్ద హిట్ మూవీ తర్వాత ఇంకా ముందు మంచి సినిమాలు ఇంకా పెద్దగా చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు ఇంకా చాలా మంచి సినిమాలు చెయ్యాలి అని, సక్సెస్ మీట్లు పెట్టాలని, నన్ను అందులో యాంకర్గా పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ సూపర్ సక్సెస్.
ఓకే, సో మా ధనుష్ గారిలో ఉండేటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆర్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఆయనని మనం ఎప్పుడైనా సరే ఎలాంటి క్యారెక్టర్స్లో అయినా సరే ఇమిడిపోయేలాగా చేసేస్తూ ఉంటారు. పరకాయ ప్రవేశం అంటారనమాట. ఏది చేసినా ఈ క్యారెక్టర్ ఆయన కోసమే రాశారు అన్నట్టుగానే ఉంటుంది ఖచ్చితంగా. ఎస్పెషల్లీ ఈ సినిమా టీజర్ చూసిన వాళ్ళందరూ గట్టిగా ఇది నమ్ముతారు. ఫస్ట్ ఏమో విఘ్నేష్ గారు నేను అనుకున్నాను ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ గురించి మీరు ముందే ఊహించుకొని కథ రాసేసారా అని. అయితే అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి అని తెలిసింది. 1991 అంటే నేను పుట్టలేదు అప్పుడు. ఎనీవే